భాగ్యనగరంలో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చిబెత్తల పర్వం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. భక్తులు స్థానికుల సౌకర్యార్థం ఒక ఆలయ ముఖసూచిక కోసం ఏర్పాటు చేసుకున్న కమాన్ను జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థాంతరంగా కూల్చేశారు. అధికారులు ఈ ఏకపక్ష చర్యపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు మాజీ కార్పొరేటర్ ఆకం రాజు ముదిరాజ్. జీహెచ్ఎంసీ సిబ్బంది తీరుపై నిప్పులు చెరిగారు. హిందూ దేవాలయాల కట్టడాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ నడి రోడ్డుపైన అధికారులను నిలదీస్తారు. స్థానిక నివాసితులు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసుకున్న ఆలయ ముఖసూచిక కమాన్ను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది భారీ బలగాలతో తరలివచ్చారు. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ వినకుండా అర్ధాంతరంగా కమాన్ను కూల్చివేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. ప్రజా సెంటిమెంట్లు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం అధికారులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి కూల్చివేతలు చేపట్టడం ఏంటని బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయ కమాన్ కూల్చివేతతో స్థానికంగా తీవ్ర అశాంతి నెలకొంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్థానిక నేతలు స్పష్టం చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ గారికి ఏదో జూనియర్ కమిషనర్ గారికి ఏదో ప్రెజర్ ఉందని చెప్పి నాకు తెలిసింది. నేను సార్ అయితే కలవలేదు, ఇప్పటివరకు కూడా కలవలేదు. సరే రేపు పోయి ఆయన కూడా కలిసి వస్తాను, ఏం ప్రాబ్లం ఆయన కూడా తెలుసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే మన నోటీసులో పెట్టండి సార్. సరే ఏదైనా పర్మిషన్ తీసుకోవాలంటే మాకు ఇట్లా పోవాలి, ఫాలో చెప్పండి, ఇట్లా పోతే ఈ పర్మిషన్ వస్తే తీసుకొని చెప్పండి. మేము కనీసం మేము రోడ్ల కట్టలేదు, మా సొంతంగా ఇండియన్ కట్టలేదు. ఓన్లీ టెంపుల్ కమాన్ కడుతున్నాం, పెద్ద టెంపుల్ కట్టిన కమాన్ నిర్మాణం చేసుకుంటాం. ఇక్కడ దాన్ని మేము సహకరిస్తామని లేదు. సబ్మిషన్ కూడా లెటర్ ఇచ్చాము కదా, ఆ ఏసీ మేడం కూడా విజిట్ చేయించినాము. మేడం 4 పక్కన 4 కమాలు యాక్టివ్ చేస్తున్నామని ఆమె కూడా సరే అన్నది. కాకపోతే ఒకటే నాకు అభ్యంతరం పెట్టింది, మధ్యలో పిల్లలు వచ్చుతాను అన్నది. సరే ట్రాఫిక్లో ఒకసారి ట్రాఫిక్లో అడగదామంటే ట్రాఫిక్లో కూడా అడగడం జరిగింది. కానీ ఆయన కూడా నేను చెప్పాను, సార్ మీరు లెటర్ ఇచ్చింది సార్ అంటే దాని ఆయన కూడా లెటర్ ఇచ్చాడు మనకు. ఏసీ మేడం నేను ఒక 1 డే ఆగమని చెప్పింది, మళ్ళీ 1 డే ఇప్పుడు ఆయన రిప్లై చేయలేదు. నిన్న వాళ్ళ మనుషులు పంపిస్తే నేను వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మేడం చెప్పమని కూడా నేను చెప్పిన, మళ్ళీ వాళ్ళకి మన రిప్లై రాలేదు. నాకు మేడం కలవలేని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే సరే జూనియర్ కమిషనర్ గారికి విజయనందన్ తెచ్చింది కాబట్టి నేను రేపు కానీ నేను ఎమ్మెల్యే గారిని కలిసి రేపు జూనియర్ కమిషనర్ గారికి వెళ్ళి సరే ఏందో ఎవరైనా ఆయన సానుకుని అడిగి తెలుసుకుంటాను. ఎందుకంటే టెంపుల్ కమాన్ కాబట్టి మన సొంతంగా తీసుకోవట్లేదు. టెంపుల్ ప్రజలకు ఉపయోగపడేది కదా, మనం కబ్జా చేసి కట్టట్లేదు. సార్ ల్యాండ్ లైడ్ ప్రాబ్లం ఉంది అనుకుంటే సార్ ల్యాండ్ లైడ్ ప్రాబ్లం అట్లా కూడా లేదు కదా. అట్లా ఉంటే మన నోటీసులో పెడితే మేము సరి చేసుకుంటాం కదా అని చెప్పేసి దేవుడి కమాన్ కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ అవకాశం సెలవు తీసుకుంటాం.